రేవంత్ సర్కారు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. పేదల బాగోగులను పట్టించుకోవడం లేదు. సిటీ పరిసర ప్రాంతాల్లో ఉండేవారి పరిస్థితి వర్ణనాతీతం. కూకట్పల్లి 124 డివిజన్ ఎల్లమ్మకుంట చెరువులో గుర్రపు డెక్కలు పెరిగాయి. దాంతో పరిసర ప్రాంతాల్లో దోమల బెడద ఎక్కువగా ఉంది. దీంతో మలేరియా, డెంగీ, విష జ్వరాల బారిన పడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏదైతే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ ప్రోగ్రాం, అది నగరాలకు మరియు పల్లెలకు నీళ్లు ఇవ్వడానికి ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కానీ అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఇంతవరకు దాకా ఎందుకు పట్టించుకుంటలేదు అంటే కూకట్పల్లి డివిజన్ 124లో ఉన్న ఎల్లమ్మకుంట చెరువుని ఎందుకు నిర్లక్ష్యంగా చేశారు. మరి ఈ ఎల్లమ్మకుంట చెరువు ఎందుకు నిర్లక్ష్యానికి కావడానికి కారణం అంటే గుర్రపు డెక్క ఇప్పటికిది దాదాపు ఒక సంవత్సరం పాటు నుండి ఇది ఇక్కడ నుండి తీసివేయని పరిస్థితి ఉంది. మరియు ఇక్కడ మనతోని సంబంధించిన నివాసులు ఉన్నారు. ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. వాళ్ళ మాటల్లోనే అసలు ఎందుకు నిర్లక్ష్యమైంది, కేవలం ఇది అధికారుల లోపమా, ప్రభుత్వం లోపమా, రేవంత్ రెడ్డి ఎందుకు ఇట్లా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనేది పూర్తి వివరాలు తెలుసుకుందాం. డే బై డే ఎవడైనా డెవలప్మెంట్ చూస్తారు కానీ ఇంత దరిద్రంలోకి వెళ్తామని మేము అనుకోలేదు. బిలీవ్ చేసుకుంటా వచ్చి రోజుకి 5ంటికి దొంగలు వస్తున్నారని ఎవరు పాత రోజుల్లో ఇప్పుడు 5ంటికి దొంగలు వస్తున్నారని తలుపులు వేసుకునే పరిస్థితులు వచ్చినాయి. ఈవెన్ మేము రిప్రజెంటేషన్ పొలిటికల్ వాళ్ళకి ఇచ్చాము, డిపార్ట్మెంట్లకు ఇచ్చాము. నెంబర్ ఆఫ్ టైమ్స్ వీ హ్యావ్ రేజ్డ్ ద రిక్వెస్ట్. బట్ వాళ్ళ దగ్గర నుంచి ఏజీ పాజిటివ్ రాలే. ఇంటర్నల్ వాళ్ళ డిపార్ట్మెంట్కి, పొలిటికల్ పార్టీకి, కాంట్రాక్టర్కి ఉన్న ఇష్యూస్ వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న 10 కాలనీలు వాళ్ళు అంటే ఆల్మోస్ట్ వీఆర్ టుగెదర్ అరౌండ్ ఇక్కడ 60,000 to 70,000 మోర్ దాన్ దాట్. ఇంతమంది మేము స్ట్రగుల్ అవుతా రోజు బాధలు పడతా సాయంత్రం అయితే ముక్కులు మూసుకుంటాం. మీకు కొన్ని ఫుటేజెస్ చూపిస్తాను. మా ఇంట్లో కాపర్ వస్తువులు కానీ, ఓకే, పిల్లలకు చేయించిన పట్టీలు కానీ బ్లాక్ కలర్ అవి అలా పోతున్నాయనుకోండి, ఓకే, ఏమవుతే వస్తువు అయితే మళ్ళీ కొనుక్కుంటాం. అది లోపల ఆరోగ్యం ఎలా ఉంటుంది. ఇక్కడ 2 ఇష్యూస్ చెప్తానండి. ఒక మన కాలనీలోనే ఇద్దరికి లంగ్స్ ఇష్యూ వచ్చింది. లంగ్స్ ఇష్యూ వస్తే డైరెక్ట్లీ డాక్టర్ గారు ఒకటే అడిగారు, సార్ మీరేమన్నా ఇక్కడ ఉండే ఏరియా పొల్యూటెడ్డా, ఇక కనుక మోర్ డెవలప్మెంట్ కానీ ఇనిషియేటివ్ కానీ ఏమీ లేకపోతే కనుక ఎయిదర్ వీ హ్యావ్ టు గో టు దట్ ఎంఆర్ఓ ఆఫీస్కి కానీ, సెక్రటేరియట్ కానీ, ఎక్కడికి వెళ్ళటానికనేవి, ఓకే, ఆఫీస్ జిహెచ్ఎంసీ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్కి కానీ, ఎక్కడ కమిషనర్ గారి దగ్గరకు కూడా వెళ్ళటానికి కూడా వీఆర్ రెడీ. ఈ విధంగా చేయడానికి కూడా కారణం ఏంటంటే మేము గుడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మున్సిపల్ గారు కానీ, మినిస్టర్స్ గారు కానీ, కౌన్సిలర్ గారు కానీ, ఎమ్మెల్యే గారికి రన్ వచ్చినాయి. దే ఆర్ టేకింగ్ ఇనిషియేటివ్, బట్ కారు రూపం దార్చట్లేదు, అట్లా పెండింగ్ ఉండిపోతుంది. ఎవ్రీ టైం సమ్మర్లో వచ్చేటప్పుడు దే ఆర్ గివింగ్ ప్రామిసింగ్, దే ఆర్ పుట్టింగ్ సమ్ ఎంపర్స్. వాట్ ద రీజన్ బిహైండ్ వై ఇట్ ఈస్ నాట్ టేకింగ్ ప్లేస్, ఫర్దర్గా ముందుకు ఎందుకు వెళ్ళట్లేదో మాకు అర్థం కావట్లేదు. కంపేర్ టు దీనికంటే ముందు లాస్ట్లో చేసిన చుట్టుపక్కల ఈ శేరలింగం కాన్స్టిట్యున్సీలో బల్కం చెరువు, ఇంకా చెరువులు అన్ని బ్యూటిఫికేషన్ అయినాయి, అన్నీ జరిగినాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంత ప్రాబ్లం ఉన్నా కూడా దీనికి ఎందుకు ఏదో కారణాల ద్వారా ఆగిపోతుంది, ముందుకు వెళ్ళట్లేదు. ఇది దృష్టిలో పెట్టుకొని మా వాళ్ళంతా ఫెడ్అప్ అయిపోయి రోడ్ల మీద వచ్చడం జరిగింది. పిల్లలు, చిన్నపిల్లలు, భార్యలు, వృద్ధులు, పేషెంట్లు అందరూ నిన్న జరిగిన వాటికి. అది కూడా ఇమీడియట్ వితౌట్ ఎనీ ప్రీ ప్లానింగ్ లేకుండా స్పాంటేనియస్గా వచ్చారు. నిలబడలేరు బయట, ఎంతసేపు వేసేసుకొని కార్లో కూర్చుంటారు, గంట సేపు ఉంటాయి. వరస్ట్ పరిస్థితి. ఈవెన్ ఈ చుట్టుపక్కల కాలనీకి అది ఎప్పుడో మన మూసి దగ్గర పడుకున్నారుగా ఎమ్మెల్యేలు వాళ్ళంతా, మన బీజేపీ వాళ్ళు, మూసి ప్రక్షాళన. అలాగే కొందరు అధికారులను ఇక్కడ వచ్చి 2 రోజులు పడుకొని ఉంటే మేము మంచి అన్ని ఏర్పాట్లు, కార్డ్స్, టెంట్ ఏర్పాటు చేసి ఒకరోజు చూసుకొని మీరు అనుభవించి చెప్పండి. మా బాధలు ఎప్పుడు వాళ్ళకు స్వయంగా తెలుసుకోగలుగుతారు. మా ఎమ్మెల్యే గారిని కానీ, కౌన్సిలర్ కానీ చాలా యాక్టివ్గా ఉండే, ప్రతిదానికి స్పందన ఉండి బాధ. ప్రభుత్వం మారాక, కాంగ్రెస్ వచ్చినాక, వీళ్ళు కాంగ్రెస్లో జాయిన్ అయినప్పుడు మేము అనుకున్నాం, ఓహో మన అపోజిషన్లో లేరు కదా, ఇప్పుడు రూలింగ్ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఇంకా చక్కటిగా మా అనుకున్నది టార్గెట్ ఏదేదో బ్యూటిఫికేషన్ ఆఫ్ లేకు ఇవన్నీ జరుగుతాయి అనుకొని మేము చాలా ఆశించాము. కానీ ప్రభుత్వం కాంగ్రెస్లోకి వచ్చినాక సరే ప్రభుత్వం మారింది, కాంగ్రెస్లోకి వచ్చారు, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పబ్లికే అన్నారు కాబట్టి మాకు ఇంట్రెస్ట్ కూడా మాకు బెనిఫిట్ పొందుతాం అనుకున్నాం. కానీ అక్కడ ఎక్కడ చూచాయిగా ఏం కనబడడం లేదు. పొల్యూషన్ వల్ల నా లివర్ పోయింది, 10 లక్షలు ఖర్చు అయిపోయింది. వెండి సామాన్లు, ఆ సామాన్లు ఎట్లయితే పాడైపోయినాయో నా లోపల బాడీలో పార్ట్లు కూడా అందరికీ పాడైపోతున్నాయి, కొద్దిగా బయటపడుతున్నాయి. ఇప్పుడు మేము సీనియర్ సిటిజన్స్ కదా, కొంచెం తొందరగా వచ్చింది మాకు. నేను ఫోన్ చేశాను కార్పొరేటర్ గారికి, ఫోన్ చేసి ఇట్లా వచ్చిందండి, దోమలు వస్తున్నాయి, అది ఎప్పుడు తీసేస్తారు, కొద్దిగా డెక్క ఎప్పుడు తీసేస్తారంటే, మీ ఇష్టం, మేము ధర్నా చేయాల్సి వస్తుంది సార్. ఎన్ని రోజులు సార్ ఓపిక పట్టాలంటే ధర్నా చేయాల్సి వస్తుంది అన్న. చేసుకోండి, ఏమవుతుంది అంటే ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు ఇలా మాట్లాడితే బాగుంటుందా?
మా ఎమ్మెల్యే గారి దగ్గర కూడా పోయినాం, మా కాలనీ వాళ్ళందరూ కలిసి పోయినాం, ఎన్నోసార్లు పోయి చెప్తున్నాం, చేస్తున్నాం, అవుతున్నాయి అంటున్నారు, ఇంతవరకు అవ్వలేదు. మేము కరెక్ట్గా మీ అందరికీ ప్రాక్టికల్గా చూపించాలని ఈ ఎల్లమ్మ బండ చెరువు ఉంది కదా, దీనిలో పూర్తిగా గుర్రపడ వచ్చేసింది. అది చూపించడానికి మేము ఇక్కడికి వచ్చి నుంచుని మరీ మాట్లాడుతున్నాము. ఇక్కడ ఎంత వాసన, ఎంత స్మెల్ ఉందంటే అది నుంచోవడం కూడా కష్టం అవుతుంది మాకు. సాయంత్రం అయ్యేటప్పటికి విపరీతమైన దోమలు, విపరీతమైన స్మెల్ ఉంటుంది, పిచ్చి పొల్యూషను, తర్వాత రోడ్డు విపరీతమైన ట్రాఫిక్. మాకు ఆ తులసివన వాసుల బాధలు ఇంత అంతా కాదు, భయంకరంగా ఉన్నాయి. అసలు సాయంత్రం 5 నుంచి అసలు ఎవ్వరూ బయటికి రావడానికి ఉండదు. 5:15 నుంచి మొదలయ్యే దోమలు ఎలా చుట్టుముడతాయంటే దోమలు ఇంట్లో మేము ఉంటున్నామా లేకపోతే మాతో పాటు అవి సహజీవనం చేస్తున్నాయా అన్నట్టు ఉంటున్నాయి అన్నమాట దోమలు. అలా ఎంత ఇబ్బంది పడుతున్నామో మీకు ఇంకా చెప్పలేమన్నమాట. వాళ్ళు కనుక ఇక్కడ వీళ్ళు అన్నట్టు టెంట్స్ అయినా వేసుకోండి, లేకపోతే సాయంత్రం 1 గంట సేపు ఈ చుట్టుపక్కల తిరగమనండి. వాళ్ళ కంట్లోకి వాళ్ళ ఒంటి మీద దోమలు కొట్టకపోతే మేము పేర్లు మార్చుకుంటాం, అందరం సిద్ధంగా ఉన్నాం. కావాల్సిన అధికారులకు అందరికీ చెప్పాం, కానీ ఇంతవరకు ఒక యాక్షన్ అనేది తీసుకోవట్లేదు. ఇప్పుడు చూస్తే గుర్రపుడెక్క అసలు అది చెరువా లేకపోతే గుర్రపుడెక్కకి ఇంకా రెసిడెన్సా అన్నట్టు అయిపోయింది. అక్కడ చూస్తే అదే నివాసం దాంది. దోమలైతే 5:30 ఈవినింగ్ 5:30 అయిందంటే విపరీతమైన దోమలు. ఈ దోమల వలన మాకు చాలా రోగాలు రావడం వల్ల ప్లస్ ఏమవుతుందంటే మలేరియా, డెంగ్యూ చాలా రోగాలు వస్తున్నాయి. దీన్ని పట్టించుకునే నాదుడే లేడు. మాకు ఇంతకుముందు కార్పొరేటరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు బాగా పనిచేసేవాడు. ఇప్పుడు ఏమైనా అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫండ్స్ లేవు, అవి నిధులు రావట్లేదు అదే అని చెప్తున్నారు. మాకు దోమల వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. మా కాలనీలో కానీ ఈ చుట్టుపక్కల కాలనీ ప్రతి ఒక్క కాలనీలో దోమలు అంటే విపరీతమైపోయినాయి దోమలు. ఈ హెచ్ఎండే లేక్ 4810 ఎల్లమ్మ చెరువు ఇక్కడ పరిస్థితి ఏంటంటే ప్రతి సంవత్సరం గత 9 ఏళ్ళు అప్పుడప్పుడు ఎవ్రీ ఇయర్ గుర్రపు డెక్క తీసేసి అధికారులు స్పందించి ఆ విధంగా ప్రాసెస్ జరిగేది. ఈ 1.5 ఇయర్ నుంచి అయితే గుర్రపు డెక్క తీయలేదు. యాజ్ టీజ్గా దోమలు అయితే విపరీతమైన దోమలు. ఈ చెరువు మొత్తం చూడండి, ప్రతి మటన్ షాపు, చికెన్ షాపు, చేపల షాపు తీసుకొచ్చి ఇక్కడ వేస్తారు. దానికి తోడి మొత్తం గుర్రపు డెక్క. ఇది ఒకసారి చూడండి, ఇప్పుడు ఇట్లా కదిలిస్తే దోమలు ఎత్తాయి. చూసారా, అది పరిస్థితి. సాయంత్రం 5 అయిందంటే రోడ్డు మీద పోయే పరిస్థితి ఉండదు. ఈ చుట్టూ 10 కాలనీలు ఉంటాయి. శిల్పా బృందావన్, తులసివనం, నవోదయ కాలనీ, మాధవి నగర్, జయనగర్, హెచ్ఎంటి, ఇందిరా హిల్స్, తులసీనగర్, శుభోదయ కాలనీ, ఇన్ని కాలనీలు, దాదాపు 1000 అపార్ట్మెంట్లు, లక్ష పైనే జనం ఉంటారు. దీన్ని ఎంటమాలజీ డిపార్ట్మెంట్ పట్టించుకోవట్లేదు. ఈసారి ఆయిల్ బాల్స్ కూడా లోపల వేయలేదు. అసలు ఎంటమాలజీ డిపార్ట్మెంట్ లేదు, కాలనీలో ఫాగింగ్ చేసేది లేదు. సాయంత్రం ఏంటంటే మేము ఇళ్ళల్లో ఉండే పరిస్థితి లేదు. అసలు విపరీతం అంటే దోమలు ఎప్పుడు గత 10 సంవత్సరాలు ఎప్పుడు కూడా రోడ్డు ఎక్కలేదు ఇట్లా. ఈసారి ఎందుకు ఎక్కామంటే అది కంట్రోల్ తప్పింది. డిపార్ట్మెంట్ చొరవ తీసుకోవట్లేదు. హెచ్ఎండిఏ దీని మీద పర్టికులర్లీ ఇంట్రెస్ట్ పెట్టట్లేదు. మరి వాళ్ళు ఎంటమాలజీ డిపార్ట్మెంట్కు, హెచ్ఎండిఏకు, మరి మా కార్పొరేటర్ గారికి కోఆర్డినేషన్ ఏమైనా మిస్ అయిందా? మరి వాళ్ళు డ్యూటీ ప్రకారం వాళ్ళు వచ్చి చూసుకోవాలి. మరి వాళ్ళు ఎందుకు చూడట్లేదు, వాళ్ళు ఎందుకు చేయట్లేదు? మరి మేము ఇంత ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళంతా బయటికి రోడ్డు ఎక్కే పరిస్థితి తీసుకొచ్చింది ఈరోజు గవర్నమెంట్. ఎవ్రీ ఇయర్ గుర్రపు డెక్క తీసేది, మరి ఈ 1.5 ఇయర్ నుంచి అయితే పట్టించుకోలేదు, గుర్రపు డెక్క తీయలేదు. ఎవ్రీ ఇయర్ అయితే గుర్రపు డెక్క కంట్రోల్ ఉండేది, ఆయిల్ బాల్స్ వేసేది, ఆయిల్ ఏదో వేసేది, ఎంటమాలజీ డిపార్ట్మెంట్ ఫాగింగ్ ఉండేది. ఈ మధ్య ఫాగింగ్ కూడా జరగట్లేదు. ఎక్కడ ఫాగింగ్ ఎవ్రీ డే కాలనీలలో తిరిగేది కానీ అది కనిపించట్లేదు. వాళ్ళకి ఏదో బడ్జెట్ లేదంటున్నారు, బడ్జెట్ రాలేదు కాబట్టి వాళ్ళు రావట్లేదు అంటున్నారు. దాన్ని కట్టడి చేయాల్సింది జిహెచ్ఎంసీ అధికారులు చేయాలి. దాంట్లో ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళు వేస్ట్ మెయింటైన్మెంట్ ఒక దగ్గర తీసుకుపోయి వాళ్ళు చేయాల్సి వస్తుంది. వాళ్ళు అట్లా చేయని వాళ్ళను వీళ్ళు పట్టుకొని వాళ్ళని సీల్ చేసే అధికారం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు డ్యూటీ చేయట్లేదు. మీరు ఇమ్మీడియట్ దీని మీద చొరవ తీసుకొని దీన్ని క్లీన్ చేయించి ఈ దోమల నివారణ నుంచి, ఈ దుర్వాసన నివారణ నుంచి ఇంతమందిని ప్రజలను రక్షించి ప్రజల మనసులు మీరు గెలుచుకోవాలని కోరుకుంటున్నాం. ఎల్లమ్మకుంట చెరువులో ఇప్పటి వరకు ఎలాంటి ఎంటమాలజీ డిపార్ట్మెంట్ ఏది కూడా పనులు చేపట్టలేదు. ఇక్కడ డివిజన్ కార్పొరేటర్ కూడా ఏదైతే ఫిర్యాదు చేసినా కానీ పట్టించుకోవట్లేదు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరు కూడా ఇప్పటికీ ఎన్ని హామీలు ఇచ్చినా కానీ హామీలు నెరవేర్చరు, ఏది పట్టించుకోరు, అధికారులు కూడా పట్టించుకోరు. ఇది ఒక్కసారి చూసుకుంటే ఈ గుర్రపు డేగా మొత్తము దీన్ని ఎందుకు ఇట్లా వదిలేస్తున్నారు అనేది ఇప్పటికీ గ్రామస్తులు మరి ఇక్కడున్న కాలనీ వాసులు కూడా ఇప్పటికే తీవ్రంగా మండిపడుతున్నారు.
చేస్తున్నారు. మరియు ఇంకోటి ఏంటంటే ఇక్కడ చుట్టూ ఉన్న కాలనీ వాసులు అందరూ జేఏసీగా ఏర్పడి పెద్ద ఎత్తున ధర్నా చేసినా కానీ ఇప్పటికి కూడా ఒక అడుగు కూడా మరి ఇక్కడ చేయలేదు. మరి ఒక అడుగు కూడా ఇక్కడ పెట్టని పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి పాలన ఇంత నిర్లక్ష్యంగా ఉన్నది, అధికారుల పాలన ఇంత నిర్లక్ష్యంగా ఉన్నది అనేదానికి ఇది ప్రధాన నిదర్శనమని ఇక్కడ చెప్పవచ్చు. కెమెరామ్యాన్ దశరథ్తో అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్.